అన్నమయ్య జిల్లా ములకల చెరువు వద్ద బయటపడిన వ్యవహారం చూస్తుంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉంది ఇక్కడ అన్నది అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ నాయకుడు సురేందర్ నాయుడు గతంలో డాబా నిర్వహించిన ఒక భవనాన్ని అద్దెకు తీసుకొని మరి ఈ నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారు. మొత్తం యంత్రాలతోనే, అది కూడా తయారు చేసే విధానం కూడా ఏంటి, స్పిరిట్ తీసుకురావడం, ఒక యంత్రంలో పోయడం, దాన్ని బ్రాందీగా మార్చాలి అనుకుంటే ఆ స్పిరిట్ లో ఒక రకమైన రంగు, అంటే బ్రాందీ కలర్ కనిపించేలాగా ఒక రంగు కలిపి, బ్రాందీ వాసన వచ్చేలాగా ఒక ఫ్లేవర్ కలిపి తయారు చేయడం. అదే ఒక విస్కీలా తయారు చేయాలనుకుంటే దానికో రంగు కలపడం, దానికో ఒక ఫ్లేవర్ రంగు వాసన వచ్చేలాగా ఒక ఫ్లేవర్ కలపడం. ఈనాడు పత్రిక జిల్లా ఎడిషన్ లో రాసింది. అన్నమయ్య జిల్లా ఎడిషన్ లో నియోజకవర్గంలో, అంటే తంబలపల్లి నియోజకవర్గంలో 500 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఆ బెల్ట్ షాపులు అన్నిటికీ ఈ మద్యాన్ని సప్లై చేస్తున్నారని రాశారు. దాంతో పాటు కడప, అనంతపురం జిల్లాలకు కూడా ఈ నకిలీ మద్యాన్ని సప్లై చేస్తున్నట్లు పోలీసులు విచారణలో తేలిందని స్వయంగా ఈనాడు పత్రిక రాసింది. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఒక నియోజకవర్గంలో 500 బెల్ట్ షాపులు ఎలా వచ్చాయి? బెల్ట్ షాపులకి ప్రభుత్వం నుంచి అలాంటి అనుమతి లేదు, అసలు అధికారికంగా లేదు. మరి అలాంటిది 500 బెల్ట్ షాపులు ఒక నియోజకవర్గంలో నడుస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇలా మద్యం తయారు చేసిన సురేందర్ నాయుడు అవన్నీ తీసుకెళ్లి 500 బెల్ట్ షాపుల్లో ఇవ్వడంతో పాటు తెలుగుదేశం పార్టీ తంబలపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పిఏ రాజేష్ అనే వ్యక్తి తన వాహనంలోనే కడప, అనంతపురం జిల్లా కూడా ఈ నకిలీ మద్యాన్ని సప్లై చేస్తున్నారు, ఇక్కడ తయారయ్యే మద్యాన్ని స్వయంగా ఈనాడు పత్రికలో రాశారు. ఇంతకంటే రాష్ట్ర ప్రభుత్వానికి అవమానం ఏముంటుంది? పోలీసులు రైడ్ చేసినప్పుడు అక్కడ 15,000 నకిలీ మద్యం బాటలు బయటపడ్డాయి. 1000 లీటర్ల స్పిరిట్, 1500 లీటర్లు తయారైన నకిలీ మద్యం కూడా బయటకు దొరికింది. మరో 10,000 బాటలను కూడా రెడీగా పెట్టారు నింపడానికి. స్టిక్కర్లు, సీసాల మూతలు, వాటన్నిటిని తయారు చేసేందుకు ఉపయోగించే యంత్రాలు, వీటన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు.